హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు శ్రీధర్ జువాలజీ యూట్యూబ్ ఛానల్. నా టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కు షేర్ చేసినట్లయితే టాపిక్ వాళ్ళకు కూడా కవర్ అవుతుంది. మీరు నా ఛానల్ని ఏదైనా బ్రౌజర్లో ఓపెన్ చేయాలనుకుంటే కింద ఎల్లో కలర్లో కనిపిస్తున్న www.youtube.com/sridharjuvalji అని URL టైప్ చేసి కూడా ఓపెన్ చేయవచ్చు. ఈరోజు మనం ఇంటర్ జువాలజీ జెనెటిక్స్లోని అతి ముఖ్యమైనటువంటి రిపీటెడ్ ఎగ్జామ్ 8 మార్క్స్ టాపిక్ గూర్చి మీకు తెలియజేయడం జరుగుతుంది. టాపిక్ వచ్చేసి ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి లింగ సహలగ్న అనువంశికత, సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ గూర్చి మీకు తెలియజేస్తాను. చూడండి, లింగ సహలగ్న అనువంశికత, దీన్ని క్రిస్ క్రాస్ అనువంశికత అని కూడా మనం చెప్తున్నాం. ముఖ్యంగా నేను ఈరోజు ఎక్స్ క్రోమోజోమ్ యొక్క అంతర్గత లక్షణాల గురించి మీకు వివరించడం జరుగుతుంది. ఈ రెసెసివ్ క్యారెక్టర్స్లో మెయిన్గా మనకి కలర్ బ్లైండ్నెస్, ఆ తర్వాత హీమోఫీలియా, ఆ తర్వాత మస్కులార్ డిస్ట్రోఫీ, ఈ 3 ఉదాహరణగా తీసుకొని చెప్పడం జరుగుతుంది. మన క్వశ్చన్లో క్రిస్ క్రాస్ అనువంశికత గురించి తెలియజేస్తూ ఒక అంతర్గత లక్షణాన్ని ఉదాహరణ తీసుకొని చెప్పమంటాడు. ఈ మూడిట్లో మనం ఏ ఉదాహరణ అయినా చెప్పవచ్చు. మనకు ఇంటర్లోనే కాకుండా నీట్ ఎగ్జామ్లో కూడా సూర్గా వస్తుంది నుంచి క్వశ్చన్. ఇక మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. మన టాపిక్ వచ్చేసి సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్, లింగ సహలగ్న అనువంశికత. పేర్లోనే మీనింగ్ ఉంది మనకు. ఏంటి అంటే ఇక్కడ సెక్స్ లింక్డ్ అంటే సెక్స్ క్రోమోజోమ్స్ ద్వారా ఒక తరం నుంచి మరొక తరానికి లక్షణాలు రావడాన్నే మనం ఏమంటున్నాము అంటే సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తూ ఉన్నాం. అంటే లైంగిక క్రోమోజోమ్లపై ఉండే జన్యువుల ద్వారా లక్షణాలు ఒక తరం నుంచి మరొక తరానికి అనువంశికత చెందడాన్నే మనం ఏమంటున్నామంటే లింగ సహలగ్న అనువంశికత అని అంటున్నాం. చూడండి, ఇక్కడ మనకు చూడండి సెక్స్ క్రోమోజోమ్స్ కనిపిస్తూ ఉన్నాయి. మేల్లో XY, ఫీమేల్లో XX. అంటే టోటల్గా మానవం లోపల 2 సెక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి, ఒకటి X, ఇంకోటి Y. నేను ఈరోజు కేవలం ఎక్స్ క్రోమోజోమ్ యొక్క అంతర్గత లక్షణాల గూర్చి మాత్రమే మీకు తెలియజేస్తాను. అంటే ఈ అంతర్గత అపస్థితి గూర్చి మీకు వివరిస్తాను. ఎక్స్లో బహిర్గత అపస్థితి కూడా ఉంటుంది, దాని గురించి ఏం మాట్లాడాను. ఆ తర్వాత వై క్రోమోజోమ్ యొక్క సహలగ్న అనువంశికత కూడా ఉంటుంది, దాని గురించి కూడా నేను మాట్లాడాను. కేవలం నేను ఎక్స్ యొక్క రెసెసివ్ గురించి అంతర్గత లక్షణం గురించి మాత్రమే మీకు వివరిస్తాను. ఈ లింగ సహలగ్నతను మొదటిసారి డ్రాసోఫిలా మెలనోగాస్టర్లో థామస్ హంట్ మోర్గాన్ అనేటువంటి శాస్త్రవేత్త గుర్తించాడు. ఈ థామస్ హంట్ మోర్గాన్ను మనము ఆధునిక జన్యుశాస్త్ర పితామహుడు అని కూడా పిలుస్తాం. ఓకేనా? చూడండి, జన్యుశాస్త్ర పితామహుడు, ఆధునిక జన్యుశాస్త్ర పితామహుడు ఎవరు? థామస్ హంట్ మోర్గాన్ అనేటువంటి వ్యక్తి. ఇతను ఏం చెప్పాడంటే ఈ ఈగ లోపల తెల్ల కండ్ల రంగును నిర్ధారించే జన్యువు ఎక్స్ క్రోమోజోమ్ ద్వారా సంతానానికి వస్తుంది అని ఇతను వివరించడం జరిగింది.
ఓకేనా, వివరించి. నెక్స్ట్, లింగ సహలగ్న జన్యువులు అంటే ఏంటో చూద్దాం. మనలోని లైంగిక క్రోమోజోమ్లైన ఎక్స్ వైపై ఉన్నటువంటి జన్యువులనే మనము లింగ సహలగ్న జన్యువులు అని పిలుచుకుంటాం. XY క్రోమోజోమ్ల పైన ఉండేటువంటి జన్యువులను ఈ విధంగా పిలవడం జరుగుతుంది. ఎక్స్ క్రోమోజోమ్ పైన ఉంటే అంటే ఎక్స్ క్రోమోజోమ్ పైన ఉండేటువంటి జన్యువులను ఎక్స్ సహలగ్న జన్యువులు అని, వై క్రోమోజోమ్ పైన ఉండేటువంటి జన్యువులను మనము వై సహలగ్న జన్యువులు అంటాం. XY రెండింటి లోపల అంటే XY క్రోమోజోమ్ రెండింటి లోపల కామన్గా ఒకవేళ జన్యువులు ఉంటే వాటిని XY సహలగ్న జన్యువులు అని పిలుస్తాం. చూడండి, ఎక్స్ సహలగ్న జన్యువులు, వై సహలగ్న జన్యువులు, XY సహలగ్న జన్యువులు. ఈ ఎక్స్ సహలగ్న జన్యువులను మనం కనుక తీసుకున్నట్లయితే చూడండి, మేల్స్లో ఒకటే ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది. స్త్రీలలో అయితే చూడండి 2 ఎక్స్ క్రోమోజోమ్లు ఉన్నాయి. కాబట్టి పురుషులు హెమిజైగస్ అర్ధయుగ్మజంగా, స్త్రీలైతే సమయుగ్మజం లేదా విషమయుగ్మజాలుగా ఉండడం జరుగుతుంది. ఈ ఎక్స్ సహలగ్న జన్యువుల లోపల పెయిరింగ్ జతలు కట్టడం ఉండదు, ఆ తర్వాత క్రాసింగ్ ఓవర్ కూడా ఉండదు, వినిమయం కూడా జరగదు. వై సహలగ్న జన్యువులను మనం తీసుకున్నట్లయితే వీటిని హోలాండ్రిక్ జన్యువులు అని కూడా పిలుచుకుంటాం. వీటిలో కూడా పెయిరింగ్ ఉండదు, క్రాసింగ్ ఓవర్ ఉండదు, అంటే జతలు కట్టడం కానీ వినిమయం కానీ ఇక్కడ కూడా ఉండదు. ఇక్కడ కూడా పురుషులు అర్ధయుగ్మజంగానే ఉంటారు, హెమిజైగస్గానే ఉండడం జరుగుతుంది. XY సహలగ్న జన్యువులు ఎక్స్ క్రోమోజోమ్ మరియు వై క్రోమోజోమ్ పైన కామన్గా ఉండే జన్యువులనే మనం ఏమంటారని చెప్పిన XY సహలగ్న జన్యువులు అంటారని చెప్పాను. వీటిలో పేరింగ్ ఉంటుంది, క్రాసింగ్ ఓవర్ కూడా ఉంటుంది. వీటిని మనము అసంపూర్ణ లింగ సహలగ్న జన్యువులు అని కూడా పిలుచుకుంటాం. వీటిలో నేను కేవలం ఎక్స్ సహలగ్న జన్యువుల గురించి మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది. చూడండి, మానవునిలో లింగ సహలగ్న అనువంశికత గూర్చి మనం తెలుసుకుందాం. మానవునిలోని ఈ XY క్రోమోజోమ్లపై ఉండే జన్యువుల ద్వారా లింగ సహలగ్న అనువంశికత అనేటువంటిది జరుగుతుంది. ఎక్స్ జన్యువుల ద్వారా జరిగితే ఎక్స్ సహలగ్న అనువంశికత అని పిలుచుకోవచ్చు, లేదు వై జన్యువుల ద్వారా జరిగితే వై సహలగ్న అనువంశికత అని పిలవడం జరుగుతుంది. చూడండి, ఎక్స్ సహలగ్న అనువంశికత, అదేవిధంగా వై సహలగ్న అనువంశికత. మనం ఈ ఎక్స్ సహలగ్న అనువంశికత గురించి తెలుసుకుంటున్నాం. ఈ ఎక్స్ క్రోమోజోమ్ పైన ఉండే జన్యువులలో కొన్ని జన్యువులు ఏమవుతున్నాయి, ఉత్పరివర్తనాలకు లోనయ్యి ఏమవుతున్నాయి, అంతర్గత జన్యువులుగా మారిపోతున్నాయి. ఈ అంతర్గత జన్యువుల ప్రభావం వల్లనే హీమోఫీలియా, వర్ణాంధత్వం, డుచెన్నే కండర క్షీణత అనేటువంటి లింగ సహలగ్నత అంతర్గత లక్షణాలు మానవుల్లో కనిపిస్తూ ఉంటాయి. చూడండి,
అంటే ఎక్స్ క్రోమోజోమ్ మీద ఉన్న రెసెసివ్ జీన్స్ వల్ల వచ్చే వారసత్వం. దీన్ని మనం ఎక్స్ లింక్డ్ రెసెసివ్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తున్నాం. మేల్లో అయితే XY క్రోమోజోమ్స్లు, ఫీమేల్లో అయితే XX క్రోమోజోమ్స్ అనేటువంటివి ఉంటాయి. అంటే పురుషులలోని ఒక X క్రోమోజోమ్, అదేవిధంగా స్త్రీలలో అయితే 2 X క్రోమోజోమ్స్ ఉన్నాయి. వీటిలో రెసెసివ్ ఇన్హెరిటెన్స్ అని అంటున్నాం. రెసెసివ్ ఇన్హెరిటెన్స్ అంటే రెసెసివ్ జీన్ ఉండాలి. రెసెసివ్ జీన్ అంటే ఏంటి? డామినెంట్ జీన్ కనుక లేకపోతే ఆ లక్షణం అనేటువంటిది ఎక్స్ప్రెస్ అవుతుంది. ఒకవేళ డామినెంట్ జీన్ ఒక్కటున్నా కూడా డామినెంటే ఎక్స్ప్రెస్ చేస్తుంది, రెసెసివ్ ఎక్స్ప్రెస్ చేయడు. రెసెసివ్ క్యారెక్టర్ ఎక్స్ప్రెస్ కావాలి అంటే కంపల్సరీ అక్కడ డామినెంట్ జీన్ మాత్రం ఉండరాదు. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ఎక్స్ లింక్డ్ రెసెసివ్ ఇన్హెరిటెన్స్లో మేల్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. ఎందుకు అని అంటే మనకు మేల్ లోపల ఒకే ఎక్స్ క్రోమోజోమ్ ఉంది. ఆ ఒక్క ఎక్స్ క్రోమోజోమ్ మీద ఒకవేళ డిఫెక్ట్ జీన్ కనుక ఉందనుకోండి, అది డైరెక్ట్ ఎక్స్ప్రెస్ అవుతుంది. మళ్ళీ ఫీమేల్లో ఎన్నున్నాయి ఎక్స్ క్రోమోజోమ్స్? 2 ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి. డిఫెక్ట్ జీను ఒకటే ఎక్స్ పైన ఉందనుకోండి, అది ఎక్స్ప్రెస్ కాదు, ఏమవుతుందంటే సప్రెస్ అవుతుంది. రెండిటి మీద మాత్రమే ఈ డిఫెక్ట్ జీన్ ఉంటే, 2 ఎక్స్ క్రోమోజోమ్స్ మీద మాత్రమే డిఫెక్ట్ జీన్ ఉంటే అప్పుడు ఎక్స్ప్రెస్ అవుతుంది. అర్థమైంది అనుకుంటున్నా. ఎక్స్ క్రోమోజోమ్ల పైన ఉండేటువంటి జన్యువులలో ఏదైనా ఉత్పరివర్తనం జరిగిందనుకోండి, అది తర్వాత తరాలకు వస్తుంది. కాబట్టే దీన్ని ఎక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ అంటున్నాం. ఇది ఎలా సంక్రమిస్తుందో కూడా మనం చూద్దాం. ఇప్పుడే చెప్పాను దీని గురించి, వై మేల్స్ ఆర్ మోర్ ఎఫెక్టెడ్ అని. రెసెసివ్ జీన్ అంటే ఏంటో కూడా నేను మీకు వివరించాను. ఇక్కడ నేను చూడండి కలర్ బ్లైండ్నెస్ను ఉదాహరణ తీసుకొని మేము ముందు ఉంచుతున్నా. వర్ణాంధత్వాన్ని ఉదాహరణ తీసుకొని బుక్లో ఉన్నటువంటి చార్ట్ ద్వారా మీకు వివరిస్తున్నా. చూడండి, ఎఫెక్టెడ్ ఫాదర్, నార్మల్ మదర్, వీళ్ళిద్దరిని మనము పేరెంట్స్ అని సంబోధిస్తున్నాం. అంటే ఇక్కడ చూడండి, తల్లి ఆ తర్వాత తండ్రి. ఓకేనా? తల్లి ఎలా ఉంది? నార్మల్. చూడండి, 2 XX క్రోమోజోమ్లు ఉండి పైన మనకు క్యాపిటల్ H అని కనిపిస్తూ ఉంది. ఈ విధంగా రాసినామనుకోండి, ఎక్స్ బార్ క్యాపిటల్ H అని రాస్తే ఇది నార్మల్ జీన్. అలా కాకుండా ఎక్స్ బార్ స్మాల్ h అని రాసినాం అనుకోండి, ఇది డిఫెక్టివ్ జీన్. ఏదైతే నేను ఇక్కడ రెడ్ కలర్లో స్మాల్ h అని చూపిస్తున్నానో ఇది డిఫెక్టివ్ జీన్. అంటే ఈ జీను ఉత్పరివర్తనం చెంది అది మారిపోవడం అనేటువంటిది జరిగింది. ఈ జీన్ వల్లనే వర్ణాంధత్వం రావడానికి అవకాశాలు ఉన్నాయి. స్మాల్ h. ఇక్కడ ఫాదర్ చూడండి, ఎక్స్ స్మాల్ HY అని ఉంది కాబట్టి ఎఫెక్టెడ్ అంటే వర్ణాంధత్వం ఉంది. తర్వాత మదర్ చూడండి, 2 క్యాపిటల్ హెచ్లు కనిపిస్తూ ఉన్నాయి కదా ఇక్కడ, కాబట్టి ఈమె నార్మల్ మదర్ అని చెప్తా ఉన్నాం. ఇక్కడ చూడండి, ఓకేనా? ఇక్కడ
సింగిల్ లైన్ ఉంటే అది ఎక్స్ క్రోమోజోము, ఈ విధమైనటువంటి షేప్లో ఉంటే వై క్రోమోజోము. ఇక్కడ చూడండి ఎక్స్ కాడ జీ, స్మాల్ జీ అని కనిపిస్తూ ఉంది, అంటే అక్కడ ఎఫెక్టెడ్ జీన్ అనేటువంటిది ఉంది. దాన్నే నేను ఇక్కడ ఎలా రాసుకున్నానంటే ఎక్స్ స్మాల్ హెచ్ అని వై అని చెప్పి రాశాను అర్థం కావడం కోసం. ఇక్కడ తల్లిలో చూడండి 2 ఎక్స్ క్రోమోజోమ్స్, అక్కడ జీ లేదు, అంటే ఎక్స్ క్యాపిటల్ హెచ్ రాస్తాను, ఎక్స్ క్యాపిటల్ హెచ్, ఇంకో ఎక్స్ కూడా క్యాపిటల్ హెచ్, అంటే నార్మల్ మదర్ అని. చూడు, ఈమె నుంచి విడుదలయ్యేటువంటి అండం ఎక్స్ హెచ్. ఆ తర్వాత ఇక్కడ విడుదలయ్యేటువంటి శుక్రకణాలు చూసుకోండి, ఎక్స్ స్మాల్ హెచ్ అనేటువంటి ఒక శుక్రకణము, ఇంకోటి వై అనేటువంటి ఒక శుక్రకణం. 2 రకాల శుక్రకణాలు రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు వీటి మధ్య మేటింగ్ జరిగితే వచ్చేటువంటి F1 సంతానం ఏదైతే ఉందో దాన్ని మనం చూసినట్లయితే చూడండి రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే ఆల్ డాటర్స్ క్యారియర్స్, ఆల్ సన్స్ నార్మల్ అని అంటూ ఉన్నాం. అంతేగా చూడండి, ఇప్పుడు ఈ ఎక్స్ ఇలా కలిసినాయి అనుకోండి, అప్పుడు ఏమవుతున్నారు, కూతురు అవుతుంది. ఇందులో ఏమవుతుంది, ఇక్కడ డిఫెక్ట్ జీన్ ఉంది కదా, కాబట్టి ఒకటే డిఫెక్ట్ జీన్ ఉంది కాబట్టి వీళ్ళను క్యారియర్స్, వాహక కుమార్తె అని పిలుస్తూ ఉన్నాం. చూడండి, వాహక కుమార్తె అని పిలుస్తూ ఉన్నాం. మళ్ళీ అదేవిధంగా ఈ విధంగా పేరు చూడండి, ఈ విధంగా మనం పేరు చేసినట్లయితే ఏమవుతుంది, XY అంటే కుమారుని మనం చూసినట్లయితే ఎక్స్లో డిఫెక్టివ్ జీన్ లేదు కాబట్టి ఇక్కడ సాధారణ కుమారుడు పుట్టడం అనేటువంటిది జరిగింది. అంటే రిజల్ట్ అందరూ అమ్మాయిలు క్యారియర్స్, అందరూ సన్స్ నార్మల్. అంటే ఇక్కడ ఎవ్వరికి కూడా వ్యాధి మాత్రం రాలేదు, F1 జనరేషన్లో వ్యాధి మాత్రం లేదు. చూడండి, ఫాదర్ నుంచి సన్కు ఇన్హెరిటెన్స్ లేదు, అంటే తండ్రి నుంచి కుమారునికి ఈ రోగం రాలేదు, వర్ణాంధత్వం అనేటువంటి రోగం రాలేదు. మన గోల్డెన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఏంటంటే ఎక్స్ లింక్డ్ ట్రేట్స్ ఆర్ నెవర్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ ఫాదర్ టు సన్. ఎట్టి పరిస్థితి లోపల తండ్రి నుంచి కొడుకుకు మాత్రం రాదు. ఎందుకు అంటే తండ్రి నుంచి వై క్రోమోజోమ్ వస్తేనే ఇక్కడ కొడుకు పుట్టడం జరుగుతుంది. వై క్రోమోజోమ్లో డిఫెక్ట్ లేదు కాబట్టి డైరెక్ట్గా రాదు ఈ లక్షణం అని చెప్తా ఉన్నా. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ F1 తరంలో వచ్చినటువంటి వాహక కుమార్తె ఇంకొక సాధారణ పురుషుణ్ణి వివాహం చేసుకుంది అనుకుందాం, ఓకేనా. క్యారియర్ డాటరు ఎవరిని పెళ్లి చేసుకున్నది, నార్మల్ మేల్ని పెళ్లి చేసుకున్నది. ఇప్పుడు వీళ్ళిద్దరు పేరెంట్సే కదా, వీళ్ళిద్దరిది ఒకసారి మనం చూసినట్లయితే చూడండి, క్యారియర్ మదర్ ఒకటే డిఫెక్ట్ జీన్ ఉందిడా, స్మాల్ హెచ్. ఫాదర్ ఎవరు, నార్మల్, ఎక్స్ మీద క్యాపిటల్ హెచ్ ఉంది కాబట్టి నార్మల్. ఇలాంటి వాళ్ళ యొక్క ఒకసారి ఈ గ్యామెట్స్ శుక్రకణాలు అండాలను గురించి చూస్తే చూడండి ఈమె యొక్క అండాలలో ఒకటి ఎక్స్ స్మాల్ హెచ్ ఉంది, ఇంకోటి ఎక్స్ క్యాపిటల్ హెచ్ ఉంది, అంతే కదా. ఆ తర్వాత ఇక్కడ చూడండి శుక్రకణాలు ఎక్స్ క్యాపిటల్ హెచ్ ఒకటి ఉంది, ఆ తర్వాత వై అనేటువంటిది ఒకటి ఉంది.
ఈ 2 సంయోగ బీజాల కలయిక వల్ల వచ్చినటువంటి నలుగురి సంతానాన్ని మనము ఈ బాక్స్‌లో గమనిస్తే ఇక్కడ సాధారణ కుమార్తె, ఇక్కడ వాహక కుమార్తె. ఇక్కడ సాధారణ కుమారుడు, ఇక్కడ వర్ణాంధత్వ కుమారుడు అని మనకు కనిపిస్తూ ఉన్నారు. ఈ వచ్చిన F2 తరంలో ఆస్ప్రింగ్స్‌లో మనం చూసుకున్నట్లయితే 25% నార్మల్ డాటర్స్ ఉన్నారు, 25% క్యారియర్ డాటర్స్ వాహక కుమార్తెలు ఉన్నారు, 25% నార్మల్ సన్స్ ఉన్నారు, 25% ఎఫెక్ట్ సన్స్ ఉన్నారు. ఏంటి ఇది అంటే చూడండి, సన్స్లో 50% ఛాన్స్ ఉంది ఎఫెక్ట్ కావడానికి. డాటర్లో అయితే అసలు డిసీజే మనకు కనిపిస్తలేదు. ఈమెనేమో సాధారణ కుమార్తె, ఈమె వాహక కుమార్తె, అసలు డిసీజే లేదు. ఇక్కడ సాధారణ కుమారుడు, ఇక్కడ కూడా డిసీజ్ లేదు. కేవలం నీకు డిసీజ్ ఎక్కడ కనిపిస్తుంది అంటే కేవలం ఈ వర్ణాంధత్వ కుమారులో మాత్రమే మనకు డిసీజ్ కనిపిస్తూ ఉంది. అంటే పేరెంట్స్ జనరేషన్ లోపల ఉన్న తండ్రి వ్యాధి కొడుకుకు రాకుండా కూతురి ద్వారా ఎవరికి వచ్చింది? మనుమనికి రావడం జరిగింది. చూడండి, ఇక్కడ నుంచి కూతురుకు వచ్చి కూతురు నుంచి ఇక్కడ మనుమనికి వచ్చింది. అంటే ఒక జనరేషన్ను స్కిప్ చేసి నెక్స్ట్ జనరేషన్కి రావడం అనేటువంటి జరిగింది. దీన్నే మనం ఏమంటామంటే స్కిప్ జనరేషన్ ఇన్హెరిటెన్స్ అని, క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తూ ఉన్నాం. అంటే తాతలో ఉన్నటువంటి లక్షణము కూతురి ద్వారా ఎవరికి వచ్చింది? మనుమనికి రావడం జరిగింది. కాబట్టి దీన్ని ఒక జనరేషన్ గ్యాప్ వచ్చింది, ఒక జనరేషన్ స్కిప్ అయింది కాబట్టి దీన్ని క్రిస్ క్రాస్ అని, స్కిప్ జనరేషన్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తూ ఉన్నాం. ఇదే మెథడు కలర్ బ్లైండ్నెస్లో కనిపిస్తుంది, హీమోఫీలియాలో కనిపిస్తుంది, ఆ తర్వాత మజిల్ డిస్ట్రోఫీ కండర క్షీణతలో కూడా కనిపిస్తుంది. 3 రోగాల్లో సేమ్ యాస్టీస్ ఇదే విధంగా రెసెసివ్ క్యారెక్టర్ అనేటువంటిది ఫాలో అవుతూ ఉంటుంది. ఒకసారి ఈ 3 చూద్దాం. అందులో ఫస్ట్ వన్ చూడండి, కలర్ బ్లైండ్నెస్. మెయిన్గా వీళ్ళు రెడ్ గ్రీన్ కలర్, ఏ కలరు సేమ్ అదేవిధంగా రెడ్ కలర్, ఆ తర్వాత ఇంకేం కలరు గ్రీన్ కలర్, 2 రంగులను గుర్తించలేని పరిస్థితి ఉంటుంది వీళ్ళకు. ఇది ఐడిసిస్ అయితే కాదు, ఇది ఒక జెనెటిక్ డిజార్డర్ కింద మనం చెప్తాం. చూడండి, ఇక్కడ పక్కన స్లైడ్లో కనిపిస్తున్నాయి. ఎవరికైతే కలర్ బ్లైండ్నెస్ ఉంటుందో వాళ్ళకి ఈ సర్కిల్లో మనకు ఒక నెంబర్ కనిపిస్తూ ఉంది, కానీ వాళ్ళకైతే కనిపించదు. చూడండి, ఫస్ట్ దాంట్లో 12 అని, సెకండ్ సర్కిల్లో 8, థర్డ్ దాంట్లో 6, ఫోర్త్ దాంట్లో 29. మనకి ఈజీగా అర్థమైపోతా ఉంది. దీంట్లో 42, 57, ఆ తర్వాత 6. ఈ డిఫరెన్స్ మనకు అర్థమవుతూ ఉంది. ఈ కలర్ బ్లైండ్నెస్ ఉన్నటువంటి వాళ్ళకు ఈ డిఫరెన్స్ అనేటువంటిది అర్థం కాదు. కారణం ఏంటి దీనికి అంటే వాళ్ళ యొక్క రెటీనాలోని కోన్ సెల్స్ ఉంటాయి కదా, ఆ సెల్స్లో డిఫెక్ట్ కావడం, ముఖ్యంగా రెడ్ కోన్స్, ఆ తర్వాత గ్రీన్ కోన్స్ ఆబ్సెంట్ లేదా డిఫెక్టివ్ వల్ల ఈ కలర్ బ్లైండ్నెస్ అనేటువంటిది రావడం జరుగుతుంది. మళ్ళా ఎన్ని రకాలు ఉంటాయి ఈ కలర్ బ్లైండ్నెస్లు అంటే రెడ్ గ్రీన్ కలర్ బ్లైండ్నెస్ ఇది మోస్ట్ కామన్ టైప్ అంటున్నాము. రెడ్ గ్రీన్ కలర్ యొక్క డిఫరెంటేట్ అనేటువంటిది వీళ్ళు చేయలేరు, డిఫరెన్షియేట్ చేయలేరు, గుర్తుపట్టలేరు అని చెప్తా ఉన్నాం. రెడ్ను గుర్తుపట్టకపోతే దాన్ని ప్రోటోనోపియా అని పిలుస్తాము. ఒకవేళ గ్రీన్ కలర్ని గుర్తించలేదనుకోండి దాన్ని డ్యూటిరోనోపియా అని పిలుస్తాం.
జనరల్గా మేజర్ కలర్లు ఏమేమి ఉంటాయి? రెడ్ ఉంటుంది, గ్రీన్ ఉంటుంది, వాటితో పాటు ఇంకేం కలర్ ఉంటుంది అంటే బ్లూ కలర్ కూడా ఉంటుంది. బ్లూ కలర్ను గుర్తించలేదనుకో వాళ్ళు, ఇది దైహిక క్రోమోజోమ్కు సంబంధించినటువంటి సమస్య. అంటే దైహిక క్రోమోజోమ్లోని జన్యువుకు సంబంధించిన సమస్య కాబట్టి మనం దాని గురించి ఇక్కడ మాట్లాడతలేం. కేవలము రెడ్, గ్రీన్ను గుర్తించేటువంటి జన్యువులు మనకు ఈ ఎక్స్ క్రోమోజోమ్ పైనే ఉన్నాయి. వాటి ఈ క్రోమోజోమ్ పైన ఉండేటువంటి జన్యువుల లోపల డిఫెక్ట్ ఏర్పడింది కాబట్టి వాళ్ళు కలర్ను డిఫరెన్షియేషన్ చేయలేరు అని చెప్తా ఉన్నా. చూడండి, కామన్గా ఏమన్నా కలర్ బ్లైండ్నెస్ యూజువల్లీ రిఫర్స్ టు రెడ్, గ్రీన్ కలర్ బ్లైండ్నెస్ అని పిలుస్తూ ఉన్నాం. నెక్స్ట్ సెకండ్ డిసీజ్ చూద్దాం. హీమోఫీలియా సెకండ్ డిసీజ్. ఇది కూడా మనకు ఎక్స్ సహలగ్న అంతర్గత జన్యువుల వల్లనే వస్తుంది. ఏంటి ఇక్కడ చూడండి, రక్తం సరిగ్గా గడ్డ కట్టకపోవడం, ఫెయిల్యూర్ ఆఫ్ బ్లడ్ క్లాటింగ్. అంటే చిన్న గాయమైనా సరే ఎక్కువసేపు రక్తస్రావం జరుగుతుంది. దీన్నే మనం హీమోఫీలియా అని పిలుస్తూ ఉన్నాం. ఒకవేళ గడ్డ కట్టడానికి టైము ఏమవుతుందంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది, స్లోగా క్లాటింగ్ అవుతుంది, కొన్నిసార్లు చనిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అందుకోసము ఈ డిసీజ్ను ఏమలుస్తుంది చూడు, బ్లీడర్స్ డిసీజ్ అని పిలుస్తున్నాం. బ్లీడర్స్ అంటే బ్లీడింగ్ అవుతూ ఉంది, ఎక్కువ రక్తం బయటికి వెళ్ళిపోతూ ఉంది కాబట్టి దీన్ని బ్లీడర్స్ డిసీజ్ అని కూడా పిలుస్తూ ఉన్నాం. ఎందుకు వస్తుంది? కాజ్ ఆఫ్ హీమోఫీలియా. బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్లో డిఫెక్ట్ వల్ల వస్తుంది. జనరల్గా ఎన్ని రకాల హీమోఫీలియాలు ఉంటాయి? హీమోఫీలియా ఏ ఉంది, హీమోఫీలియా బి అని కనిపిస్తూ ఉంది. ఇక్కడ రెండు కనిపిస్తూ ఉన్నాయి. హీమోఫీలియా ఏ అంటే ఏంటి? ఫ్యాక్టర్ 8 డెఫిషియన్సీ, అంటే 8వ కారకము లేకపోవడం వల్ల, 8వ కారకము లేకపోవడం వల్ల మోస్ట్ కామన్గా ఉండేది హీమోఫీలియా ఏ. ఏంటి ఈ 8వ కారకము అంటే దీన్ని యాంటీ హీమోఫీలిక్ ఫ్యాక్టర్ అని పిలుస్తాము. 80% మనకు ఈ హీమోఫీలియా ఏ రకమే కనిపిస్తూ ఉంటుంది. రిమైనింగ్ 20% మనకు హీమోఫీలియా బి కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ దీంట్లో ఏం డెఫిషియన్సీ ఉంది అండి? ఫ్యాక్టర్ 9 డెఫిషియన్సీ ఉంది. ఏంటి ఫ్యాక్టర్ 9 డెఫిషియన్సీ? ఏంటి ఫ్యాక్టర్ 9 అంటే ప్లాస్మా థ్రాంబోప్లాస్టిన్ అనేటువంటిది లేకపోవడం. దీన్ని క్రిస్మస్ ఫ్యాక్టర్ అంటాం. ఇది లేకపోవడం వల్ల హీమోఫీలియా బి అనేటువంటిది వస్తుంది. అందుకోసం దీన్ని క్రిస్టమస్ డిసీజ్ అని కూడా పిలుస్తూ ఉన్నారు దీన్ని. ఇక్కడ లొకేషన్ చూడండి, ఎక్స్ క్రోమోజోమ్, నేచర్ వచ్చేసి రెసెసివ్ అని చెప్తున్నాను. ఎక్స్ క్రోమోజోమ్ మీద ఉన్నటువంటి రెసెసివ్ అంతర్గత జన్యు వల్లనే ఇది మనకు రావడం అనేటువంటిది జరుగుతుంది. హీమోఫీలియా ఏ బితో పాటు హీమోఫీలియా సి కూడా ఉంటుంది. కానీ ఇది కూడా దైహిక క్రోమోజోమ్లో ఉండేటువంటి జన్యు లోపం వల్లనే జరుగుతుంది కాబట్టి మనం ఇక్కడ మాట్లాడడం లేదు. ఒక్కసారి అండి, మోస్ట్ కామన్ సిమ్టమ్స్ ఆఫ్ హీమోఫీలియా: నోస్ బ్లీడింగ్, మౌత్ బ్లీడింగ్, హెవీ బ్లీడింగ్ ఫ్రమ్ మైనర్ ఇంజురీస్, ఈజీ బ్రూజింగ్ అంటే కమిలినట్టు గాయాలు, జాయింట్ పెయిన్స్, స్వెల్లింగ్, మజిల్ బ్లీడ్స్. ఆ తర్వాత కొంచెం పైకందాం. కఫింగ్ ఆర్ వామిటింగ్ బ్లడ్, బ్లీడింగ్ ఇన్ ద బ్రెయిన్, బ్లడ్ ఇన్ స్టూల్ ఆర్ యూరిన్, హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్. ఇలాంటి లక్షణాలన్నీ కూడా మనకు కనిపిస్తాయి. అర్థమైంది అనుకుంటే ఈ లక్షణాలన్నీ కూడా.
అంటే ముక్కు నుంచి రక్తం గారుతూ ఉంది, నోటి నుంచి రక్తం గారుతూ ఉంది, చిన్న చిన్న గాయాలకు చాలా బ్లడ్ వెళ్ళిపోతూ ఉంది, కమిలినటువంటి గాయాలు, కీళ్ళ నొప్పులు వాయడము, మజిల్స్ కండరాల దగ్గర కూడా బ్లీడింగ్ అవడము, దగ్గిన వామిటింగ్ చేసుకున్న బ్లడ్ వస్తూ ఉంది, బ్రెయిన్లో కూడా బ్లడ్ అనేటువంటిది బ్లీడింగ్ అవుతూ ఉంది. ఆ తర్వాత స్టూల్, యూరిన్ లోపల మన మల విసర్జనం లోపల మూత్రంలో కూడా బ్లడ్ రావచ్చు, ఋతుచక్రంలో కూడా ఎక్కువగా రక్తాన్ని నష్టపోవచ్చు. ఇవన్నీ కూడా లక్షణాలు. నెక్స్ట్ మూడవది చూడండి, డుచెన్ని మస్కులర్ డిస్ట్రోఫీ, కండర క్షీణత. ఇది కూడా యాస్టీస్ మనకు ఎక్స్ సహలగ్న అంతర్గత జన్యువుల వల్లనే వస్తుంది. దాదాపు ఒక 3600 మందిలో ఒక్కరికి వస్తుంది ఈ వ్యాధి అనేటువంటిది. చూడండి, మస్కులర్ డిస్ట్రోఫీ అనేది ప్రోగ్రెసివ్ మజిల్ వీక్నెస్ను కలిగించే జెనెటిక్ డిజార్డర్స్. మజిల్స్ ఏమవుతున్నాయి, క్రమంగా బలహీనమైపోతున్నాయి. చిన్న వయసులోనే ఈ సిమ్టమ్స్ అనేటువంటివి ప్రారంభమవుతాయి. చిన్న వయసు అంటే 3 నుంచి 5 సంవత్సరాల నుంచే ఇవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. మళ్ళీ రావడానికి కారణం కాస్ ఆఫ్ డిఎండి, డిస్ట్రోఫిన్ ప్రోటీన్ లేకపోవడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. అసలు డిస్ట్రోఫిన్ జీన్ ఏడు చూడండి, ఎక్స్ క్రోమోజోమ్ మీద రెసెసివ్ కింద ఉంది. ఎక్స్ క్రోమోజోమ్ మీద రెసెసివ్ జీన్ ఇది డిస్ట్రోఫిన్ జీన్ అనేటువంటిది. ఈ డిస్ట్రోఫిన్ జీన్ అనేటువంటిది ఏం చేస్తుంది అంటే డిస్ట్రోఫిన్ ప్రోటీన్ని తయారు చేస్తుంది. ఎప్పుడైతే ఈ డిస్ట్రోఫిన్ జీన్ అనేటువంటిది మ్యుటేషన్ జరిగిందో మనలో డిస్ట్రోఫిన్ ప్రోటీన్ అనేటువంటిది తయారు కాదు. ఈ డిస్ట్రోఫిన్ ప్రోటీన్ లోపం వల్లనే మనకేమొస్తూ ఉంది అంటే ఈ మజిల్ డిస్ట్రోఫీ అనేటువంటి రోగం వస్తూ ఉంది. దాని పేరు మీద డిస్ట్రోఫిన్ పేరు మీదనే డిస్ట్రోఫీ అని పేరు పెట్టడం జరిగింది. మనలో ఉండే 30,000 జన్యువులలో పొడవైన జన్యువే డిస్ట్రోఫిన్ జన్యువు. ఈ జన్యువే డిస్ట్రోఫిన్ ప్రోటీన్ని తయారు చేస్తుంది. ఇది లేకపోతే ఈ రోగం రావడం జరుగుతుంది. చూడండి, ఈ డిస్ట్రోఫిన్ అనేటువంటిది జనరల్గా చేసే పని ఏంటి అంటే మజిల్ ఫైబర్స్ను డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తూ ఉంది. ఒకవేళ ఈ ప్రోటీన్ కనుక లేకపోతే మజిల్ సెల్స్ మొత్తం కూడా బ్రేక్ అయిపోతాయి. దానివల్ల ఎటువంటి సిమ్టమ్స్ రావడం జరుగుతుంది. చూడు ఏమేం సిమ్టమ్స్ వస్తూ ఉన్నాయి. డిఫికల్టీ ఇన్ వాకింగ్, నడవడానికి చాలా ఇబ్బంది అవుతూ ఉంది. ఫ్రీక్వెంట్ ఫాల్స్, ఒకవేళ నడుస్తున్న కింద పడిపోతూ ఉన్నారు. డిలేడ్ మోటార్ డెవలప్మెంట్, అంటే నడక అనేటువంటి చాలా లేట్గా రావడం జరుగుతుంది. మూమెంట్స్ కూడా చాలా స్లోగా ఉంటాయి. ఆ తర్వాత గోవాస్ సైన్ అని అనిపిస్తూ ఉంది. స్టాండింగ్ అప్ యూజింగ్ హ్యాండ్స్, అంటే వాళ్ళ కింద కూర్చొని లేవాలి అంటే ఈ మోకాలను పట్టుకొని ఈ చేతుల బ్యాలెన్స్ తీసుకొని మరి కష్టంగా నిలబడడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఆ తర్వాత ఎన్లార్జ్మెంట్ ఆఫ్ కాఫ్ మజిల్స్, అంటే ఈ పిక్క కండరాలు అనేటువంటివి బాగా పెద్దగా అవుతాయి. సిమ్టమ్ స్టార్ట్స్ ఎట్ 3 to 5 years మధ్యలో స్టార్ట్ అవుతాయి అని చెప్తా ఉన్నాడు. ఒక్కసారి మనం ఇక్కడ డయాగ్రామ్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ కూడా చూద్దాం. ఏమేమి క్యారెక్టర్స్ ఉన్నాయనేటువంటివి చూసినట్లయితే చూడండి, ఇక్కడ ఆర్మ్స్, షోల్డర్స్ కదా, చేతులు, ఈ భుజాలు వెనకకు వచ్చినట్టుగా ఉన్నాయి. ఆ తర్వాత ప్రొట్రూడింగ్ బెల్లి, ఈ పొట్ట మొత్తం కూడా ముందుకు వచ్చినట్టుగా ఉంది. ఆ తర్వాత వీపు చూడండి, కర్వ్డ్ బ్యాక్, ఇట్లా వంగినట్టుగా ఉంది. ఆ తర్వాత థిన్ వీక్ థైస్, తొడలు చాలా బలహీనంగా సన్నగా అయిపోయినాయి. ఆ తర్వాత పూర్ బ్యాలెన్స్ అండ్ ఫాల్స్ ఆఫెన్,
అంటే బ్యాలెన్స్ సరిగ్గా చేయలేక ఊక కింద పడుతూ ఉంటాడు. తర్వాత వాక్స్ ఆన్ టిప్ టోస్. ఎలా నడుస్తున్నాడు చూడండి. ఈ కాళ్ళ వేళ్ళ పైన నడుస్తా ఉన్నాడు. పాదాన్ని మొత్తం కూడా భూమికి ఆనించకుండా నడుస్తా ఉన్నాడు. ఆ తర్వాత బిగ్ కావ్స్ అంటే పిక్కలు బాగా లావుగా ఉన్నాయి. బెంట్ నీస్ మోకాలంతా కూడా వంగినట్టుగా. తర్వాత వీక్ బటక్స్ పిరుదులు మొత్తం కూడా వీక్గా అయినట్టుగా కనిపిస్తూ ఉన్నాడు. ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి ఫోటోను మనం ఇక్కడ చూస్తున్నాం. దీన్నే డుచెన్ని మజిల్ డిస్ట్రోఫీ, కండర క్షీణత. ఇక్కడ పదం కనిపిస్తుంది AWKWRD అవాక్వర్డ్. ఇక్కడ మనము ఇన్క్యాపబుల్ ఇబ్బంది, చేతగాని అని కూడా మనం చదువుకోవచ్చు. ఈరోజు నేను ఎక్స్ క్రోమోజోమ్ పైన ఉండేటువంటి అంతర్గత జన్యువుల గూర్చి మీకు వివరించడం జరిగింది 3 ఉదాహరణలతో. ఒకవేళ ఈ క్వశ్చన్ మీరు చేయాలి అంటే నేను చెప్పినటువంటి ఏదైతే బుక్లో చార్ట్ ఉందో అది డ్రా చేసి కలర్ బ్లైండ్నెస్ను ఉదాహరణగా చేసుకొని వివరిస్తే సరిపోతుంది. అంటే తాత లక్షణాలు కూతురు ద్వారా మన్మన్కి వస్తున్నాయి కానీ కొడుకుకు మాత్రం రావడం లేదు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ దీంట్లో. ఒకసారి నా ఓల్డ్ వీడియోలు కూడా చూడండి. ఓల్డ్ మీన్స్ బ్లడ్ గ్రూప్స్ గురించి చేయడం జరిగింది. ఆ తర్వాత ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫిటాలిసిస్ గురించి చేయడం జరిగింది. అంటే ఈ జెనెటిక్స్ చాప్టర్లోనే వీటిని కూడా చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వాటిని కూడా క్లిక్ చేసి అవి కూడా మీరు చూడవచ్చు. నా టాపిక్ మీకు నచ్చినట్లయితే, అర్థమైనట్లయితే తప్పకుండా రెస్పాన్సిబిలిటీగా ఒక్క లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకేమైనా మీకు అర్థం కాని విషయాలుంటే కామెంట్లో మాట్లాడుకొని చర్చించుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. All of you. Bye.